శ్రీ పాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడు, సుమతి అను బాలిక అయును కలురు. సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములుండుట చేతను, ఆమె నడుచున్నప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి అని నామకరణము చేసెను. శ్రీ పాపనార్యులు కీర్తి ప్రతిష్టలు అనతి కాలములోని దశ దిశలా వ్యాపింపసాగెను. గోదావరి మండలాంతర్గతమైన అయినవల్లెను గ్రామం నుండి గండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీ నరసింహ రాజశర్మను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని ఇంట కాలాగ్నిశమన దత్తుడు విగ్రహము కలదు. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయు వానికి ఆదేశములిచ్చుటయు జరుగుచుండెను. చిన్నతనమనే అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనను. ఒకనాడు పూజా సమయమున కాలాగ్నిశమనుడు రాజశర్మకు పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడను, ఆపస్తంభ సూత్రులను, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకోనమని తన ఇంటి వద్దనే భోజన సదుపాయం ఏర్పాటు చేసెను. శ్రీ బాపనార్యులు శని ప్రదోష సమయమున శివారాధనను చేసేడివారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములు చేసేడివారు. పూర్వకాలమున నంద యశోదలు శని ప్రదోష సమయమున శివారాధనను చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకొను అదృష్టమునకు నోచుకుని ఉన్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును మరికొందరు వైశ్య ప్రముఖులు శివారాధనయందు పాల్గొనడివారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి సుమతి అప్పలరాజుల వివాహము. ఒక పర్యాయం శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగము నుండి విద్యుత్కాంతులు వెలువడసాగెను. ఒకనొక గంభీరమైన వాణి, నాయనా బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజు శర్మకిచ్చి వివాహమనరింపుము, లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్తప్రభుల వారి నిర్ణయము. ఈ మహానిర్ణయమును మీరుట ఈ చరాచర సృష్టి అందలి ఏ వ్యక్తికిని అధికారము లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని, నరసింహవర్మకును అక్కడున్న అందరికీ కూడా వినిపించను. అందరూ ఆశ్చర్యచకితులైరి. శ్రీపాద శ్రీవల్లభుల అవతారము అజ్ఞానమనడి అంధకారమును రూపుబాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను, కర్మదేవతను శాసించిరి. వారి శాసనమనుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గుడ్డిబాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమును ప్రతిగా కుంటిబాలుడను రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ ఇద్దరు బిడ్డలు ఈ రకమున కాలాగ్నిశమనుని పూజించు సందర్భమున నరులెవ్వరూ చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవ రూపంలో ఎదురుగా కూర్చొని మాట్లాడును. తదుపరి విగ్రహములోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. రాజశర్మ అల్ప విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు. ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడుగా తోచను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయల్వెడలి తన ఎదురుగా ధ్యానానిష్టమయ్యను. తిరిగి తన వ్రేలితో సైగ చేయగా శ్రీధర రా అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యాను. రాజశర్మకు ఇదంతయు ఆశ్చర్యకరముగా నుండెను. శ్రీ దత్తప్రభువు రాజశర్మకు, నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలో ఆటబంతులు. నేను కాలితో ఒక్క తాపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములలో పడవలసినదే. నేను జనన మరణములకు అతీతుడను. ఇట్లనుచు రాజశర్మ భూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగములో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీలను నామాంతరము గల సోమ దేవమ్మగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను. గతమంతయు స్ఫురణకు వచ్చినది. శ్రీదత్తుడిట్లనెను, నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్మలను ఏదైనా కోరిక కోరమని అంటిని. మీరు సరి అయిన కోరిక కోరుకొనలేకపోయేరి. మీ ఇంట పితృశ్రార్థ దినమున
భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారము ధరించి తిని గత 100 సంవత్సరముల నుండి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగంలో భారద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాటక చయనమును చేసినారు. ఆనాటి హోమభస్మము మహాపర్వతము వలె పేరుకొనినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మర్త్య పాతాళములకును తీసుకుని పోయాను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోణగిరి ఎందును మరికొన్ని ప్రాంతములందు వెదజల్లెను. హనుమంతుడు పర్వత ఖండములను గొంపునిపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరము గాణుగాపురమునందు పడినది. గంధర్వ నగరము భీమ అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరచిన తదుపరి మీన లగ్నమందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదలీవనమున 300 సంవత్సరములు తపోసమాధి నుండి ఆ తర్వాత స్వామి సమర్థాను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించున్నప్పుడు శరీరమును త్యజించదను అని తెలిపిరి. దత్తప్రభువు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరులైన బాపనార్యుల ఇంట ఇట్లనిరి, నాయన రాజశర్మ, నీవు పూర్వయుగములో జన్మమునందు శ్రీ దత్తప్రభువునకు సూర్యునకు అగ్నికి శ్రాద్ధ భోజనము పెట్టిన పుణ్యాత్ముడు. ఈ జన్మమునందు ఏ రూపములోనైనను దత్తుడు భోజనము పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధ దినమైనను సరే భోక్తలు భోజనము చేయుటకు ముందే అయినను దత్తుడు భోజనమడిగిన ఎడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను నీవును గుర్తుంచుకొను. నాయన శంకరభట్టు, దత్తప్రభువు యొక్క లీలలు అపూర్వము అచింత్యము, ఇదివరకెన్నడును విననివి. ఒక మహాళయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతటా వీధి ముంగటి భవతి భిక్షాందేహి అను వినపడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చెను. ఏదైనా కోరిక కోరుకొమ్మని. ఆ అవధూతతో సుమతి, అయ్యా తమరు అవధూతలు, మీ వాక్కుకు సిద్ధవాక్కులు. మీ శ్రీపాద శ్రీవల్లభ అవతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకు ఆకర్షింపబడునని పెద్దలు సెలవిచ్చిరి. శ్రీ దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుచున్నారు? ఇప్పటికీ 100 సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ రూపమును తిరుగుచున్నారని వినవచ్చుచున్నది. మీరు నన్ను కోరిక ఏదైనా కోరమని అన్నారు. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలెనని కోరికగానున్నది అని అడిగాను. ఈ మాట వినిన అవధూత భువనములు కనిపించునంతగా వికటాట్టహాసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుపక్కల ఉన్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయస్సు గల సుందర బాలుడు యతి రూపములో ప్రత్యక్షమై, అమ్మా నేనే శ్రీపాద శ్రీవల్లభుడను, నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపమునున్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నము పెట్టితివి. ప్రతిగా ఏదైనా వరమీయవలననే కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్పరూపముగా పాపకర్మలను చేయునప్పుడు పాప ఫలితములు పొందుదురు. సంకల్పపూర్వకంగా పుణ్యకర్మలు ఆచరించిన పుణ్యఫలితములు సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అన్నవి లేని మరి ఒక ఫలితము ఈయవలసి వచ్చుచున్నది. అది భగవదాధీనమయ్యుండును. అర్జునుడు అకర్మ చేయుట వలనే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవన్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మ చేసిరి. అందువలన లోకహితార్థమై ఫలితము ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయ రహితురాలవయి కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించదను అని పలికెను. శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతి మహారాణి కలిగిన సంకల్పం ఆ దివ్య మంగళ విగ్రహమును చూచి సుమతి మహారాణి వాని పాదములపై బడి నమస్కరించెను. శ్రీపాద శ్రీవల్లభుల సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా బిడ్డకాళ్లపై తల్లిపటుట అసంబద్ధమైన విషయము, బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను. అంతటా సుమతి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభువు, నీవు నన్ను అమ్మాని పిలిచితివి, కావున నేను తల్లి ననియు నీవు బిడ్డవనియు అంగీకరించితివి
గదా. నీది సిద్ధవాక్కు గనుక ఆ మాటనే నిజము చేయుము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినదిగా నేను. అంతటా శ్రీచరణులు ఇట్లన్రి, తథాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నేను నీకు జన్మించదను. తల్లి బిడ్డ పాదములపై బడుట బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మకర్మ సూత్రములను వ్యతిరేకముగా నడువను గనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించదను అనెను. అందుకు సుమతి, అయ్యో ఎంతటి అపచారము కలిగినది, 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్షు అని విలపించసాగెను. అందులకు శ్రీచరణులు ఇట్లనరి, అమ్మా 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకుందను. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవ దాచరేత్ అన్నది శాస్త్రం. 16 సంవత్సరాల వయసు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలను గాని ఆంక్షలు విధింపరాదు. నన్ను వివాహము చేసుకునవలసినదని నిర్బంధింపరాదు. నేను యతినై యథేచ్ఛగా విహరించి నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట నుండి వాడనుగాను అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయాను. సుమతి మహారాణి నోట మాట రాక కొంతసేపు అట్లే ఉండిపోయాను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించను. అంతటి అప్పలరాజు శర్మ, సుమతి విచారింపకము. శ్రీదత్తుడు ఈ ప్రకారముగా మన ఇంట భిక్షకు వచ్చినను విషయము మీ నాయన సూచనప్రాయముగా ఇంతకు ముందే తెలిపియుండెను. శ్రీదత్తుడు కరుణాసముద్రుడు శ్రీపాద శ్రీవల్లభ జననము కానిమ్ము, తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికను. అప్పలరాజు ఇంట అవధూత వచ్చెనను వార్త ఊరంతయు ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుల భోజనము చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడినని విషయము చర్చింపబడుచుండెను. శ్రీ బాపన్నావధానులు గారిట్లనిరి, శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకొనుచున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామం చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషము ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగ పడుట ఆయుక్షీణమని గాని, అవధూత వేషమును ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు. ఈ విషయమే పీఠికాపుర బ్రాహ్మణ్యం ఈర్ష్య వహించుచుండెను. అందులో నరసావధానులను పండితులు చాలా ఈర్ష్యను కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ పితృకార్యంలో నిమగ్నమై ఉండు. భోక్తల యొక్క విషయములు గడ్డ సమస్య అయ్యను. శ్రీ బాపనారిలో మాత్రం అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకములను కలుగదని సెలవిచ్చిరి. శ్రీ రాజశర్మ కాలాగ్ని శమనుని ధ్యానమును నుండెను. ఇంతలో భోక్తలు నుండుటకు 3 అతిథులు వచ్చిరి. పితృకార్యము నిరాటంకముగా సాగిపోయాను.